తెలంగాణలో రానున్న 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తాయంటోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటోంది. ఇక తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మరొక 3-4 రోజుల పాటు భారీ వర్ష సూచనలని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి అటు గంగా పరివాహక వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా రావడంతో అటు దక్షిణ గుజరాత్ ప్రాంతము నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో కూడా ద్రోణి విస్తరించింది. ఉపరితల ఆవర్తనము దాంతో పాటు ద్రోణి విస్తరణ ఈ రెండింటి కారణంతో తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. అంతేగాక దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణకు మరొక 3-4 రోజుల పాటు భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాలో సాధారణంగానే వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు వాతావరణ శాఖ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, ఇటు తెలంగాణలో గత నెలలో ఆశించినంతగా వర్షం పడలేదు. సాధారణ వర్షపాతానికంటే చాలా తక్కువగా నమోదైంది. 51% లోటు వర్షపాతం జూన్ నెలలో జరిగింది. సో అది చాలా తీవ్రమైనటువంటి కరువుకు, సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితి. జూన్ నెలలో పడినటువంటి వర్షము ఈ జూలై నెలలో కవర్ చేసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపిన నేపథ్యంలో అందుకు తగిన విధంగానే జూలై మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగానే వర్షాలు కురుస్తున్నాయి. అయితే కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం భారీగా కుండపోత వర్షాన్ని మాత్రం దారితీయడం లేదు. దీంతో అటు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే భారీగా వర్షం పడి చెరువుల్లోకి నీళ్లు వచ్చి వాగులు ప్రవహిస్తే, నదులు ప్రవహిస్తాయి. దీంతో ప్రాజెక్టులలోకి కూడా నీరు వస్తుంది కాబట్టి ప్రాజెక్టుల కింద సాగు చేసేటువంటి ఆయకట్టుకు కానీ, చెరువుల కింద సాగు చేసేటువంటి ఆయకట్టు కానీ సాగునీరు అందే అవకాశం ఉంటుంది. దాదాపు తెలంగాణలో 60 నుంచి 70% పంటలు ఆయకట్టు ద్వారా అందేటువంటి, సాగునీరు ద్వారా అందేటువంటి ఆయకట్టు ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టుల నుంచి కానీ, చెరువుల దిగుబడి కానీ. సో నేపథ్యంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కేవలం పత్తి పంట మాత్రమే పండే అవకాశం ఉంటుంది. కానీ వరి పంట పండాలన్నా, పసుపు పండాలన్నా, మిర్చి పండాలన్నా, మొక్కజొన్న పండాలన్నా భారీగా నీరు అవసరం ఉంటుంది, ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. సో ఇంత నీటి అందాలంటే పడుతున్నటువంటి వర్షం వల్ల సరిపోదు. ఎందుకంటే ఈ వర్షాలు కూడా కేవలం వానాకాలంలో మనకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు కురుస్తాయి. తర్వాత మిగతా నెలలన్నీ కూడా వర్షాలు పడాయి కాబట్టి ఆ సమయంలో నీరు అవసరం ఉంటుంది. ఆ నీరు అందాలంటే కంపల్సరీ చెరువులు నిండాలి, ప్రాజెక్టులకి నీరు రావాలి, భూగర్భ జలాలు కూడా పెరగాలి. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే లోటు వర్షపాతం ఉన్నటువంటి పరిస్థితులలో భారీగా వర్షపాతం పడాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా భారీగా వర్షం పడితేనే వ్యవసాయానికి
అనుగుణంగా పంటలు పండే అవకాశం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రధానంగా వానాకాలం సంబంధించినటువంటి పంటల ప్రణాళిక ఏ విధంగా ఉంది, రైతులు ఏ పంటలు పండించుకోవాలి, ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షం ఎంత, ఆయా ప్రాజెక్టులలో ఎంత నీరు వచ్చింది, రాబోయే రోజులలో ఆయకట్టుకు సాగునీరు అందాలంటే ఇక్కడ ఎన్ని టీఎంస్ లో నీరు అవసరం ఉంది ఏంటనే దానిపై కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం ఉంది సునీత. ఇక మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాణహిత నది ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇది ప్రాణహిత నది ప్రవాహము గోదావరి వద్ద వచ్చింది. ఈ సీజన్ లో మొదటిసారిగా కాళేశ్వరం వద్ద గోదావరి నది 5,25,000 క్యూసెక్ల నీటి ప్రవాహంతో ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా ఆ వరదంతా కూడా దిగువకు వెళ్లి అటు భద్రాచలం అంతా కూడా పుష్కర ఘాట్లను ప్రవహించుకొని గోదావరి నది ప్రవహిస్తుంది. కాళేశ్వరం వద్ద కూడా పుష్కర ఘాట్లను పట్టుకొని ప్రవహిస్తుంది. మరొక 2 లక్షల క్యూసెక్లు కనుక పెరిగితే మొదటి ప్రమాదిక హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. అంటే గోదావరి నది కాళేశ్వరం వద్ద ప్రవహించడం వల్ల ఆ ప్రాంత రైతాంగం కూడా ప్రజలు కూడా ఎంతో సంతోషకరమైన పరిస్థితుల్లో ఉన్నారు సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.